నల్గొండ జిల్లా కేంద్రంలోని భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ గోదాంలో ఈరోజు 7:30 ప్రాంతంలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కూడా అగ్ని ప్రమాదంలో ఏదైతే పాత రికార్డులు అదేవిధంగా ఆ బియ్యానికి సంబంధించిన కెమికల్స్ కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా అందులో పాత రికార్డ్స్ ఉంటాయి. పాత రికార్డ్స్ మాత్రం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. కనీసం 2 గంటల వరకు కూడా ఆ తీవ్రంగా ఫైర్ సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తం కూడా దానికి ఆ లాకులు వేయడం వల్ల, సీజ్ చేయడం వల్ల కూడా చాలా వరకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించిన అటు రెవెన్యూ కానీ ఇటు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా దీంట్లో ఆ చర్యల్లో పాల్గొనబడుతుంది. మొత్తం కూడా 2 టౌన్ సిఐ రాఘవరావు ఆధ్వర్యంలో కూడా మొత్తం పర్యవేక్షిస్తూ మొత్తం ఫైర్ సిబ్బంది వారికి కూడా సూచనలు ఇస్తూ కూడా ఆ ఫైర్ను అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చాలా వరకు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎఫ్సిఐ అంటే మొత్తం కూడా దీనికి సంబంధించిన భారత ఆహార సంస్థకు సంబంధించిన బియ్యం మొత్తము ఆ ఒడ్లు కూడా ఇక్కడనే ఉంటాయి. మొత్తం సుమారు 20 గోదాములు ఉన్నాయి. 20 గోదాముల పక్కనే ఏదైతే స్టోర్ రూమ్ ఉంటుంది, స్టోర్ రూమ్లో మొత్తం పాత రికార్డ్స్ ఉంటాయి. మొత్తం కూడా పూర్తిగా కాలి దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీని వెనుక షార్ట్ సర్క్యూట్ అందా లేకపోతే ఏమైనా ఆ కుట్ర జరిగిందా అని కూడా చెప్తారు. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో కూడా కొన్ని రైస్ మిల్లు కూడా సిఎంఆర్ రైస్ విషయంలో కూడా చాలా గందరగోళం పరిస్థితి ఉన్నది. కొన్ని కేసులు అయినాయి, కొంతమందికి జైలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అట్లాంటి దానికి సంబంధించిన ఫైల్స్ మొత్తం కూడా ఇదే రికార్డులో ఉన్నాయి, ఈ రికార్డ్ రూమ్లో ఉన్నాయి. కాబట్టి మొత్తం ఈ రికార్డ్ రూమ్ కూడా తగలబడిపోయింది అని కూడా చెప్తున్నారు. సుమారు రాత్రి 8:40 ఈ ప్రాంతంలో ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి మొత్తం కూడా అనుమానాలు వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే దానికి సంబంధించిన అధికారులు మాత్రము ఇక్కడికి స్పందించలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి పోలీసు సిఐ గారు రాఘవరావు గారు మొత్తం పర్యవేక్షణ చేస్తూ మొత్తం కూడా 2 గంటల నుంచి కూడా శ్రమిస్తున్న పరిస్థితి. సార్ అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది సార్? మొత్తం కూడా ఈ ఫైర్ జరిగిందని ఎప్పుడు సమాచారం వచ్చింది? ఎంతమంది ఇక్కడికి వచ్చారు సార్? మాకు అందాజా ఇప్పుడు రాత్రి 8:30కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఫైర్ యాక్సిడెంట్ అయిందని. మేమంతా ఇక్కడ దాదాపు ఒక 10 మంది పోలీసు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది అంతా 2 ఫైర్ బ్రిగేడ్స్తో వచ్చినారు. సార్, మనం చూసినాం సార్, పోలీస్ సిబ్బంది కూడా చాలా ప్రయత్నం చేశారు. తలుపులు తీయడానికి కూడా తలుపులు రాలేని పరిస్థితి ఉంది. జేసీబీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నిసేపట్లో ఇంకా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది సార్? దాదాపు అంతా కంట్రోల్లోకి వచ్చిందండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కింద అడుగు నుంచి ఇప్పుడు రికార్డ్స్ కాబట్టి అంత పేపర్ వర్క్ కాబట్టి అంత పేపర్ అంతా మొత్తం కాలుతుంది. సో ఇంకా మనకి పైనంతా అయితే ఆగిపోయింది, కానీ లోపల నుంచి కాలేదంతా ఇంకా టైం పడుతుందండి. ఇంకా 1-2 అవర్స్ పట్టే ఛాన్స్ ఉంది. ఎఫ్సీ అధికారులకు మీ దగ్గరికి ఎఫ్సీ అధికారులను విచారించారా సార్? ఎవరితో మాట్లాడారా? ఇంకా అటువంటిది ఏమీ జరగలేదండి. ఎఫ్సీ అధికారులు మా దగ్గరికి వచ్చి వెళ్ళండి, కంప్లైంట్ ఏం జరగలేదు. మనకి 100 కాల్ వచ్చి ఇది ఫైర్ యాక్సిడెంట్ అయిందని తెలిస్తే మనం వచ్చి ఇక్కడ ఈ ఫైర్ ఆర్పడానికి అని చెప్పి ట్రై చేస్తాం. ఎక్కువ దీనివల్ల జరిగింది అనుకోవచ్చు. సమ్మర్ కదా, ఎండాకాలం. ఈ ఎండాకాలం అంటే షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాము. మరి ఇంకా లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం మనకి కనుగొనగలం. మొత్తం కూడా ఫైర్ సేఫ్టీ ఇట్లాంటి గోదాములు ఉన్నాయి, రైస్ గోదాములు ఉన్నాయి, 20 గోదాములు ఉన్నాయి సార్. ఫైర్ సేఫ్టీ కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కదా సార్. అంటే ఈ గోదాములకు ఫైర్ సేఫ్టీ ఉండొచ్చు సార్? ఫైర్ సేఫ్టీ అనేది వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫైర్ బాగా జరిగినందువలన దాంతో అదుపు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళ ఇంజిన్స్తో ఆపుతున్నాం. మొత్తం కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఏదైతే మొత్తం కూడా అందులో సంబంధించిన సామాగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. సిస్టమ్స్ ఉన్నాయి, అదేవిధంగా బ్యాటరీస్ ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి. మొత్తం కూడా పెద్ద పెద్ద ర్యాకులలో కూడా మూటలు కట్టినటువంటి ఫైల్స్ అవన్నీ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎఫ్సీఐకి సంబంధించిన అధికారులు మాత్రము స్పందించిన దాఖలాలు కనబడతలేవు. మొత్తం కూడా ఇక్కడికి ఫైర్ అదేవిధంగా పోలీస్ సిబ్బంది మాత్రమే వచ్చి మొత్తం కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీని వెనుక మొత్తం ఏం జరిగింది అనేది మాత్రం ఒక చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లాలో సిఎంఆర్ దాంట్లో కూడా చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఇలాంటిది ఏమైనా జరిగిందా, అలాంటి ఫైల్స్ ఏమైనా దానికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఈ గోదాంలో ఉన్నాయా, ఈ గోదాంలో ఉంటే కూడా ఏమైనా అగ్ని ప్రమాదం సృష్టించిరా లేకపోతే షాక్ సర్క్యూట్ వల్లనే జరిగిందనేది కూడా విచారణ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఏదైతే ఎఫ్సీఐకి సంబంధించిన అధికారులు మాత్రం మాకు సమాచారం ఇవ్వలేదు. 100 డైల్ రావడం వల్లనే మేము ఇక్కడికి వచ్చి మొత్తం మండలను అదుపులో తీసుకుని వస్తున్నామని కూడా ఇటు పోలీస్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసి మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటారు. మొత్తం కూడా
ఫైర్ సేఫ్టీ ఉండాలి, మొత్తం కెమికల్స్ ఉన్నాయి. మరొక పక్క మొత్తం ఒక రూమ్లో మొత్తము సీసీ కెమెరాలకు సంబంధించిన మొత్తం సీసీ కెమెరాలు ఫిట్ చేయాలనేసి ఒక సీసీ కెమెరాలు మాత్రము ఒక రూమ్లో పెట్టారు. కానీ సీసీ కెమెరాలకు మాత్రం ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఇటు కెమికల్ ఉన్నాయి, ఒక రూమ్లో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ అంటే ఏదైతే బియ్యం ఉంటాయో బియ్యంకి ఏదైతే పురుగులు పట్టకుండా దానికి సంబంధించిన కెమికల్స్ వేస్తారు. ఆ కెమికల్స్ మాత్రం ఎలాంటి డ్యామేజ్ కాలేదు. కానీ ఇక్కడ డ్యామేజ్ అయింది మాత్రం ఒక ఏదైతే పాత రికార్డ్ ఫైల్స్ మాత్రమే దగ్ధమైనాయి. కాబట్టి దీని మీద చాలా వరకు విచారణ జరపాలని కూడా చాలా మంది ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.